సో కొంతమంది ఇప్పుడు వీళ్ళు ఈ గవర్నమెంట్ జాబ్స్కి ఇచ్చిన ఆ ఫెసిలిటీ ఇవ్వటం వల్ల చాలామంది నిరుద్యోగులు పాపం ఎవరైతే ఖాళీగా ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ఎగ్జామ్ మొన్న జరిగిన నియామకాల్లో చూసుకున్నా కానివ్వండి, అదే జరిగింది. సో ఇప్పుడు ఇవ్వబోయే హైకోర్టు జాబ్స్లో కూడా వాళ్ళు కనుక ఇది చేసినట్టయితే, ఆ ఫెసిలిటీ ఇచ్చినట్టయితే, సో ఇదే జరగబోతుంది. దానివల్ల వీళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఇంతకీ ఆ ఫెసిలిటీ ఏంటి? అసలు దీన్ని గవర్నమెంటు పూర్తిగా ఆ ఫెసిలిటీని తీసివేయటం బెటర్ అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు. సో ఇంకా చాలామంది అన్ఎంప్లాయీస్ కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. మరి హైకోర్టు జాబ్స్ కూడా అదే జరుగుతుందా అంటే ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి హైప్ ఇవ్వండి, షేర్ చేయండి వీడియోని. ఇక టాపిక్లో వెళ్తే, మొన్న డిఎస్సి నియామకాల్లో చూసుకున్నా, ఇప్పుడు హైకోర్టు జాబ్స్ చూసుకున్నా కూడా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ అంటే ప్రైవేట్ జాబ్స్ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకుంటే తప్పలేదు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది హై వాల్యూడ్ జాబ్. పొద్దా మారే పని ఉండదు, మహా అయితే ఏం తప్పు చేసినా సస్పెండ్ చేస్తారన్న భావనలో ఉంటారు. అది కూడా జరగదు అనుకోండి, ఎక్కడో జరిగితే తప్ప. గవర్నమెంట్ జాబే. ప్రైవేట్ జాబ్ నుంచి దానికి ఫెసిలిటీ ఇచ్చినా రాయటానికి పర్లేదు. కానీ గవర్నమెంట్ జాబ్లో ఏదో గవర్నమెంట్ జాబ్లో జాబ్ చేస్తూ, లేకపోతే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ చేస్తూ ఇక్కడ వీటికి మళ్ళీ అప్లై చేసి ఆ పాత జాబ్స్కి రిజైన్ చేసి దీంట్లోకి రావటం వల్ల ఈ అన్ఎంప్లాయీస్ దెబ్బతింటున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు చేసేటప్పుడు అక్కడ కాంపిటీషన్ వల్ల పాపం ఆవిడ అనుకున్న వాళ్ళకి జాబ్ పోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ జాబ్కి రావడం వల్ల ఆ జాబ్ వదిలేసి దీనికి రావడం వల్ల ఇక్కడ ఉన్నోడికి జాబ్ పోతుంది. దీనివల్ల ఇద్దరు ఎఫెక్ట్ అవుతున్నారు. ఒక పర్సన్కి 1:2 రేషియోలో దెబ్బ అయిపోతున్నారు. సో ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం వల్ల, సరే కాంట్రాక్ట్ వాళ్ళు అంటే అది పర్మనెంట్ కాదు సార్, పర్మనెంట్ అవుద్దా అంటే అది నమ్మకం లేదు కాబట్టి అప్లై చేసుకున్న ప్రాబ్లం ఉండదు. కానీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయడం వల్ల ఈ లాస్ ఏదైతే ఉందో అది పోడ్చలేంది. చాలా మంది జీవితాలు అన్యాయం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ లిమిట్ దాటిపోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకోండి, అప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ చేస్తూ మళ్ళీ దీనికి అప్లై చేసి ఇతనికంటే బెటర్లో వచ్చి ఒక దాంట్లో బెటర్గా వచ్చిన పాయింట్స్లో ఉంటాయి కదా మార్కులు. సో అతనికి జాబ్ పోవడం వల్ల ఏమవుతుంది, పాపం ఇతనికి గవర్నమెంట్ జాబ్ జీవితాంతం లేకుండా పోతుంది. లేడీస్ అయినా అంతే, జెంట్స్ అయినా అంతే. సో అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక భావనలో ఉన్నారనమాట, అన్ఎంప్లాయీస్ అందరూ కూడా. సో ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం వల్లనే అని చెప్పేసి ఫ్యూచర్లో ఇది తీసేయడం బెటర్ అండి, దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు, అటు ఇటు కాకుండా పోతున్నారు అని చెప్పేసి. సో ఒక్కసారి దెబ్బ అయిందంటే పర్లేదు, ప్రతిసారి అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్కి ఫిక్స్ అవ్వాలి. మన ఏపీడిఎస్సీ దాంట్లో కూడా చాలామంది వేరే దాంట్లోంచి దీంట్లోకి వచ్చేసారండి. పోలీస్ జాబుల నుంచి వచ్చారు, గురుకుల పాఠశాలల నుంచి వచ్చారు, కాంట్రాక్ట్ బేస్డ్ నుంచి వచ్చారు, స్కూల్ అసిస్టెంట్లు పడినాయి అని చెప్పేసి టీజీటీ పీజీటీ నుంచి కూడా వచ్చేసారు. సో దానివల్ల ఏంటి, మళ్ళీ దానికి ఒక భర్తీ నోటిఫికేషన్ ఇవ్వాలి, మళ్ళీ అదొక ప్రక్రియ, మళ్ళీ ఇదంతా ఎక్కడ పోతుంది ఇది. సో మరి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు చేయమని చెప్పేసి వీడియో, అందుకే చేశానండి. సో మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు దీని గురించి?